రైజ్ ఆఫ్ వోకిజం భారతదేశం. ఒక పురుషుడు ఏమంటాడంటే నేను మహిళలా అనుకుంటున్నాను, నేను మహిళనేమో అట్లనా అంటే మహిళ పురుషుడిలాగా ఆలోచించడం, పురుషుడు మహిళలాగా ఆలోచించడం. ఒక పురుషుడు నేను మహిళ అని డిక్లరేషన్ ఇస్తాడు, మహిళ అన్నమాట. అంటే ఎనకటికి జడ్జిమెంట్ ఎట్లొచ్చింది అని అంటే రెస్పెక్ట్ ఫస్ట్ రూల్స్ లిటర్ అని చెప్పారు. వెరిఫికేషన్ లేదు, బొంగు లేదు, ఏం లేదు, సెల్ఫ్ డిక్లేర్ చేసుకో, సర్టిఫికేట్ తీసుకో. దాని తర్వాత గవర్నమెంట్ ఒక పోర్టల్ లాంచ్ చేసింది. ఆఫీస్కి విజిట్ చేయాల్సిన కూడా అవసరం లేదు, డిజిటల్ ఇండియా కదా భారత్. ఇవాళ పురుషుడు మహిళ అయిపోతాడు, రేపు మళ్ళా మహిళ పురుషుడు అయిపోతాడు. అంటే ఇష్టం వచ్చినట్టు ఎవడ జాగిరైనట్టు క్లిక్ చేయి, క్లెయిమ్ చేయి, చేంజ్ చేయి. ఇలా లీగల్ యాంగిల్ ఏమైందనంటే ఇన్ని మిస్యూజ్ చేస్తున్నారు. 2026లో ఒక పెద్ద షిఫ్ట్ జరిగింది. గవర్నమెంట్ ఒక కొత్త లా స్ట్రక్చర్ని డిఫైన్ చేసింది. సెల్ఫ్ డిక్లరేషన్ పోయింది, వెరిఫికేషన్ అనేది వచ్చింది. అంటే చట్టం అనేది నీ ఐడియాలజీ కాదు, నీ ఐడియా కాదురా, కూడా అయ్యా చుట్టం కాదు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు. గౌతమ్ మోడల్ స్కూల్, సన్ సిటీ బ్రాంచ్ అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ ఫర్ 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఒక మసాలా కంటెంట్ ఉంది, కాకపోతే దీన్ని సమర్థవంతంగా భారతీయ జనతా పార్టీ గుంజుకొని వచ్చింది బ్రదర్. ఇది మీకు తెలవాలా. రైజ్ ఆఫ్ వోకిజం భారతదేశంలో. వోకిజం అంటే ఎందుకు గిరీషన్ అని అంటే ఇప్పుడు ఒక పురుషుడు ఉన్నాడు, ఒక పురుషుడు ఏమంటాడంటే నేను మహిళలా అనుకుంటున్నా, నేను మహిళనేమో అట్లనా. అట్లనే ఒక మహిళ ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసు కదా, ఒక సినిమాలో చూస్తే మనోడు మ్యారేజ్ కోసం ఒక ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాడు, అంటే కలుస్తూ ఉంటాడు. నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవాలి? యాక్చువల్లీ ఐ థింక్ దట్ ఐఎమ్ ఎ గై. నేను మగవాడిలా ఫైట్ చేయాలనిపిస్తుంది, మగవాళ్ళ నాకు తిట్టాలని అనిపిస్తుంది, మగవాళ్ళ నాకు సిగరెట్ కాల్చాలనిపిస్తుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా అని హీరోయిన్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాట్లాడుతుంది. అంటే మహిళ పురుషుడిలాగా ఆలోచించడం, పురుషుడు మహిళలాగా ఆలోచించడం. ఈ పంచాయతీ ఎందుకు అని చెప్పి డైరెక్ట్గా ఏమన్నారంటే ఓకే నువ్వు పురుషుడివి, నీకు మహిళ అని అనిపిస్తే నువ్వు జెండర్ ఫీమేల్ అని సెలెక్ట్ చేసుకొని నీకు సర్టిఫికేట్ ఇచ్చేస్తాం. ఈ సెల్ఫ్ డిక్లరేషన్ మాడ్యూల్ ఏందిరా నాయన, ఇట్లా నడుస్తుంది ఆ దేశం. చెప్పుడు మీరు. ఒక పురుషుడు నేను మహిళ అని డిక్లరేషన్ ఇస్తాడు, మహిళ అన్నమాట. ఒక సైకాలజికల్ టెస్ట్ లేదు, సైకోమెట్రిక్ టెస్ట్ లేదు, జెండర్ టెస్ట్ లేదు, ఏం లేదు. ఏంది గిరీష్ మొత్తం నవ్వేటట్టు చెప్తున్నావు అని అంటే సుప్రీంకోర్టు ఇది యాక్చువల్గా స్టార్ట్ చేసింది 2014లో. ఏం జరిగింది రానంటే నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా పంచాయతీలా కోర్టు ఏమని చెప్పిందనంటే నీ జెండర్ని నువ్వే ఐడెంటిఫై చేసుకో. ఇప్పుడు నువ్వు పురుషుడు అయినా నువ్వు మహిళ అని అనుకుంటే నువ్వు మహిళవే, నువ్వు మహిళవైనా నువ్వు పురుషుడు అయితే నువ్వు పురుషుడివే. దీని అమ్మ జీవితం, ఈ డిగ్నిటీ ఏడిపోయింది, నీ హక్కులు ఏడిపోయింది. ఇది కేవలం నువ్వు డిక్లేర్ చేసుకోగానే అయిపోతుందా ఫ్రెండ్స్? దాని తర్వాత మహిళ అని అన్నప్పుడు నీకు కొన్ని స్పెసిఫిక్ హక్కులు వస్తాయి, పురుషుడు అని అన్నప్పుడు నీకు ఒక స్పెసిఫిక్ హక్కులు ఉంటాయి. నీకు రెస్పెక్ట్ కూడా మార్కెట్లో అట్లనే అవుతుంటుంది. ఇప్పుడు బై ఛాన్స్ నేను లంగలుచ్చాను అనుకో, నేను పురుషుడిని అనుకో, నేను మహిళ అని డిక్లేర్ చేసుకున్నాను అనుకో, అంటే ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయడానికి మహిళా పోలీసు వాళ్ళు వస్తారా? దీని అమ్మ జీవితం నాకు అర్థం కాకుండా చేస్తున్నాం ఇక్కడ. అంటే ఎనకటికి జడ్జిమెంట్ ఎట్లొచ్చింది అని అంటే రెస్పెక్ట్ ఫస్ట్ రూల్స్ లిటర్ అని చెప్పారు. దాని తర్వాత ఒక చట్టం వచ్చింది 2019లో, ట్రాన్స్జెండర్స్ పర్సన్. ఇందులో ప్రాబ్లం ఏమైందనంటే మన హిజ్రాలు ఉంటారు కదా, వాళ్ళు కన్ఫ్యూజన్లకు అయిపోయారు. వాడేమో పురుషుడై మహిళ అంటాడు, ఈమెనేమో మహిళ అయి పురుషుడు అని అంటారు. అరే మళ్ళీ మేమేంద్రా యాక్చువల్ ట్రాన్స్జెండర్లో మేము కదా అని చెప్పి వాళ్ళు బాధపడ్డప్పుడు 2019లో ఒక చట్టం వచ్చింది. ఏందని అంటే ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019 అన్నట్టు. ఇందులో ఏం చేశారనంటే హిజ్రాల యొక్క చట్టాలకు హక్కులకు ప్రొటెక్షన్ ఇచ్చే చట్టం ఇది. లీగల్ సిస్టమ్ సపోర్ట్ చేసారు. ఏందనంటే ఐడెంటిటీ చేంజ్ అనేది ఏందేనండి, ఐడెంటిటీ చేంజ్ అనే చట్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా రికగ్నిషన్ అనేది చట్టం అవుతుందా కాదా? అయ్యింది. రూల్స్ అప్పుడు చాలా సవరించారు 2020లో. ట్రాన్స్జెండర్ రూల్స్ 2020 అని తీసుకొని వచ్చారు. అంటే నువ్వు ఒక అఫిడవిట్ ఇయ్యు, నా జెండర్ ఏంది అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు పురుషుడు ఉన్నాడు, వాడు అఫిడవిట్ ఇస్తాడు నేను మహిళ అని. అప్పుడు వాడేమైపోయిండు, మహిళ అయిపోయిండు. వెరిఫికేషన్ లేదు, బొంగు లేదు, ఏం లేదు, సెల్ఫ్ డిక్లేర్ చేసుకో, సర్టిఫికేట్ తీసుకో. మీకు అర్థమవుతుంది కదా. దాని తర్వాత గవర్నమెంట్ ఒక పోర్టల్ లాంచ్ చేసింది, నేషనల్ ట్రాన్స్జెండర్ పోర్టల్ 2020 అని. దాని తర్వాత దీన్ని అప్లై చేసుకో. ఆఫీస్కి విజిట్ చేయాల్సిన కూడా అవసరం లేదు, డిజిటల్ ఇండియా కదా భారత్. సిస్టమ్ బికేమ్ ఫాస్ట్ అండ్ యాక్సెసబుల్ అయిపోయింది మొత్తం అందరికి మార్కెట్కి. దాని తర్వాత క్లిక్ చేయి, క్లెయిమ్ చేయి, చేంజ్ చేయి. అంటే ఇవాళ పురుషుడు మహిళ అయిపోతాడు, రేపు మళ్ళా మహిళ పురుషుడు అయిపోతాడు. అంటే ఇష్టం వచ్చినట్టు ఎవడ జాగిరైనట్టు క్లిక్ చేయి, క్లెయిమ్ చేయి, చేంజ్ చేయి. ఇప్పుడు రియల్ పవర్ పాయింట్ వస్తుంది. ఏందని అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ సర్టిఫికేట్, డిఎం సర్టిఫికేట్ అని అంటాం కదా. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ సర్టిఫికేట్ ఇచ్చిండు అనుకో, నీ ఆధార్ కార్డు, నీ పాస్పోర్ట్ ఇవన్నీ మార్చుకోవాలి కదా. పంచాయతీ ఎంత పెద్దగా అయితే దేశంలో. ఒక దగ్గర నువ్వు ఫలానా పేరుతో ఉన్నావు, మొన్నటిదాకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మధు అనే పేరు ఉందనుకో,
ఎంత కన్ఫ్యూజన్. సత్యం రా నాయన నారాయణ. ఈ మధు ఒకప్పుడు పురుషుడు, ఇవాళ మహిళ. అబ్బా ఏంది బాధ అనే ఆలోచన వస్తుందా రాదా? అంటే పేపర్కి ఎంత పవర్ ఇచ్చేసారు చూడురు మీరు. దాని తర్వాత ఇంట్లో వీక్ పాయింట్ ఐడెంటిఫై చేసారు, ఒక వీక్ పాయింట్ ఐడెంటిఫై చేసి స్ట్రిక్ట్ వెరిఫికేషన్ ఎందుకు? ఎనీవన్ వుడ్ క్లెయిమ్ దేర్ ఐడెంటిటీ వయా అఫిడవిట్తోనే చేసేయచ్చు. ఇందులో లీగల్ యాంగిల్ ఏమైందనంటే ఇన్ని మిస్యూజ్ చేస్తున్నారు. చెక్ చేయడం మూలాన, చెక్ చేయకపోవడం మూలాన లీగల్ రిస్క్ పెద్ద రిస్క్ అయ్యేటట్టున్నది అని చెప్పి ఆలోచించి, దాని తర్వాత లీగల్ మిస్యూజ్ యొక్క రియాలిటీ బయటకు వచ్చింది, అద్దం చూపించింది. దాని తర్వాత ఎవడెవడైతే ఈ ముసుగులో హైడ్ అయినరో దాన్ని బయటికి తీసుకుడు మొదలెట్టిండ్రు. స్ట్రాంగ్ ప్రూఫ్ ఏదైతే ఉంటుందో మాస్ యూస్ లీగల్ సర్టిఫికేట్లు ఎవడెవడు చేస్తుండో అనేది వెతకడం మొదలెట్టిండ్రు. సిస్టంలో ఉన్న లూప్ హోల్ తీసుకొని ఎన్ని రోజులు వీళ్ళు తప్పించుకుంటారు అని చెప్పి చేస్తుడు మొదలెట్టిండ్రు. సిస్టమ్ లూప్ హోల్ బయటపడ్డది కదా. దాని తర్వాత 2026లో ఒక పెద్ద షిఫ్ట్ జరిగింది, అంచలంచలుగా 2026లో ఒక పెద్ద షిఫ్ట్ జరిగింది. దాని తర్వాత ఇప్పుడైతే ట్రాన్స్జెండర్స్ ప్రొటెక్షన్ రైట్ యాక్ట్ అని వచ్చిందో, బిల్ వచ్చిందో 2026లో, గవర్నమెంట్ ఒక కొత్త లా స్ట్రక్చర్ని డిఫైన్ చేసింది. అంటే నువ్వు సెల్ఫ్ డిక్లరేషన్ చేస్తానంటే కుదరది. అంటే ఇండైరెక్ట్గా ఏమైంది, పాత సిస్టమ్ రీసెట్ అయింది. ఇప్పుడు కీ చేంజ్ 1 ఏం చేసిరనంటే, మొట్టమొదటి చేంజ్ ఏం చేసిరనంటే, ఫస్ట్ మెడికల్ బోర్డ్ అనేది చాలా నీడెడ్. డాక్టర్ వచ్చి చెక్ చేస్తాడు సర్టిఫికెట్ ఇచ్చే కంటే ముందు. అంటే సెల్ఫ్ డిక్లరేషన్ పోయింది, వెరిఫికేషన్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇది లిమిట్లెస్ కాదుగా, లిమిటెడ్ ఆపర్చునిటీ ఉంది. కీ చేంజ్ 2 ఏం చేసిరనంటే, నారో డెఫినేషన్ నడుస్తున్నాం. అంటే అప్పుడు ఎవడైనా మహిళ పురుషుడు మహిళ, బొంగు భూషణం ఏదో ఒకటిగా నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు అట్లా కాదు, కంప్లీట్గా కొన్ని స్పెసిఫిక్ కేటగిరీస్ ఇంక్లూడ్ చేసిండ్రు. ఓపెన్ ఐడెంటిటీ నువ్వు అఫిడవిట్ ఇచ్చి నడుస్తానంటే కుదరదు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు. ఈ ఐడెంటిటీ బేస్డ్ లేబుల్స్ తీసేసారు 3వ ఘట్టంలో. తీసేసి ఈ జెండర్ ఫ్లూయిడిటీ అని అనేది, అంటే పురుషుడు మహిళ అని నేను అనుకుంటే అయిపోతానన్నట్టు ఈ ఫ్లూయిడిటీని తీసేసి ఒక డిఫైన్డ్ గ్రూప్స్ని తయారు చేసిండ్రు. అంటే చట్టం అనేది నీ ఐడియాలజీ కాదు, నీ ఐడియా కాదురా, వాడయ్యా చుట్టం కాదు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు. కీ చేంజ్ 4 లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ వాళ్ళు ఏం చెప్పారనంటే, ఇట్లా అడ్డగోలుగా చేస్తే పనిష్మెంట్లు ఉంటాయి అని చెప్పాను. నీ ఐడెంటిటీ మార్చుకొని చేస్తే అది క్రైమ్ అవుతుంది అని చెప్పాను. ప్రొటెక్షన్ సైడ్ గట్టిగా చేసిండ్రు. అంటే చట్టంలో ప్రొటెక్షన్ ప్లస్ కంట్రోల్ కూడా తీసుకొని వచ్చిండ్రు. భారతీయ జనతా పార్టీ 2026లో ఇప్పుడు ఏం చేసింది, నిజంగా జబర్దస్త్ చేసింది. ఓకిజంకి చెయ్యాలి కూడా. వెరిఫికేషన్ బేస్డ్ సిస్టమ్ని తీసుకొని వచ్చింది. ఐడెంటిఫై అనేది ముందు ప్రూవ్ చేయాలి, క్లెయిమ్ చేసుకున్నట్టు కాదు. నేను క్లెయిమ్ చేయగానే నేను మహిళ అయిపోతానంటే కుదరదు. యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని చెప్పిండ్రు. అంటే ఈడొక అడ్మినిస్ట్రేటివ్ క్లారిటీ ప్లస్ కంట్రోల్ 2 వచ్చినాయి. ఐడెంటిఫికేషన్కి ఒక క్లారిటీ వచ్చింది, లాకి ఒక అథారిటీ వచ్చింది ఫ్రెండ్. ఇప్పుడు అపోజిషన్ వ్యూ ఏమున్నదనంటే, అగో చూసినావా మేము ట్రాన్స్జెండర్లు బతకొద్దా, నేను ప్రకృతి నిన్ను పురుషుడిలాగా పుట్టించింది అని అంటే నువ్వు పురుషుడు వేరా, నేను మహిళను అనుకుంటున్నా ఏందిరా, నాకు అర్థం కాదు. అనుకుంటున్నా అంటే ఏంది, నీ రైట్స్ రెడ్యూస్ చేస్తున్నాయా? ఏడికని రెడ్యూస్ చేస్తున్నాయి? నీ సెల్ఫ్ డిక్లరేషన్ అనేది నీ ఐడెంటిటీ మీద అది ఫ్రీడమా? ఓ మహిళ పురుషుడిని నేను అని చెప్పి డిక్లేర్ చేసేసుకోవడము, సెల్ఫ్ అఫిడవిట్ ఇచ్చుకోవడము, ఇది హక్కా? నీ ముక్కులో పక్కు కాకపోతే? ఫ్రీడమ్కి ఇంకా ఫ్రేమ్వర్క్కి చట్టంలో తేడాలు లేవా? 2026లో బిల్లే స్టేటస్ తీసుకొచ్చారు. లోక్సభ రాజ్యసభలో పాస్ అయిపోయింది, పార్లమెంట్ కూడా అప్రూవ్ చేసేసింది. ఫైనల్ లీగల్ నోటిఫికేషన్కి ఇది వెయిట్ చేస్తుంది. బిల్ పాస్ అయింది అనుకో అయిపోతుంది. యాక్ట్ పెండింగ్ ఉంది, బిల్ అయితే ఆల్మోస్ట్ పాస్ అయిపోయింది. భారత్ మాతాకి జై.